అందరికీ నమస్కారం. వైసీపీ అంటేనే ఫేక్ అంటేనే వైసీపీ అనే స్థాయిలో వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఎందుకనంటే పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇటీవల మీకు కేంద్రం కూడా ఒక నివేదిక విడుదల చేసింది. ఏంటంటే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మీద యాంటీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ అపోజిషన్లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల మీద అత్యధికంగా 40% ఫేకు. దేశం మొత్తం 100% ఫేక్ ఉంటే అందులో 40% ఫేకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందని చెప్పి ఇటీవల ఒక నివేదిక కూడా వచ్చింది. అంటే వైసీపీ పార్టీ ఏ స్థాయిలో ఫేక్ చేస్తుంది అనడానికి ఈ కేంద్రం ఇచ్చినటువంటి నివేదికే ఒక ఉదాహరణ. ఇటీవల తాజాగా డిఎస్సికి సంబంధించి అధికారులు వివరణ ఇచ్చారు, పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కొంతమంది పేర్లు పెట్టి వీళ్ళకి ఉద్యోగం రాలేదు అన్నాడు. సో వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది అధికారులు 2-3 సందర్భాల్లో గంటల తరబడి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరించారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో రాష్ట్రంలో నారా లోకేష్ డిఎస్సిలో స్కామ్ జరిగింది కాబట్టి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాటలు, అధికారుల మాటలు పక్కన పెట్టి కొన్ని వీడియోలు తిప్పుతున్నారు. అది ఎలా ఉంది? వైసీపీకి అనుకూలంగా మలుచుకున్నారు. అంటే అధికారులు మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలను కట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మాటలు, అధికారులు మాట్లాడిన మాటలు పక్కన పెట్టి ఇదిగో వీళ్ళు చేసిన భాగవతం ఇదని చెప్పి ఒక తప్పుడు, అంటే ఒక మిస్లీడింగ్ లాగా ఒక ఫేక్ ప్రచారానికి తెరదీశారు. నేను ఒక వీడియో చూపిస్తాను, ఈ వీడియో చూడండి. దీని ఫుల్ డేటా, ఫుల్ ఆధారాలు కూడా నేను అధికారుల వివరణ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఒకసారి వీడియో చూడండి. దుర్గయ్య అనేది వ్యక్తి నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు, కాల్ లెటర్, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా, నా పక్కనే కూర్చొని. ఆయన ఏమన్నారు అంటే నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ ఆయన అది అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు? నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన, ఏ మెడల్ అయితే నువ్వు మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చి నీకు ఇవ్వు. నువ్వు వాళ్ళు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, SGFI పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, రూరల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, విమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? మీరు అన్నారు కదా, సరిగ్గా ఇందులో క్లియర్గా ఫేక్ చేసింది ఏంటంటే, ఏదైతే అజయ్ జైన్ గవర్నమెంట్ నుంచి మాట్లాడినటువంటి అజయ్ జైన్ ఇంటర్ కాలేజియేట్ అని ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు అనేవి ఏ సందర్భంలో మాట్లాడారు అనేది వీళ్ళు చెప్పలా. వాస్తవానికి అవి ఎప్పుడు మాట్లాడాడు అజయ్ జైన్ అంటే, గతంలో 2019లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాలలో ఎలా ప్రాతిపదికన ఇచ్చారు అనేది 3 జిల్లాలను మేము పరిశీలిస్తే ఎవరెవరికి ఇచ్చారో నేను చెబుతున్నానని ఆయన చెప్పిన మాటలు అవి. అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్ని, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్కి ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ ఇక్కడ ఎలా మార్చుకున్నారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగాను ఏదో ఒకటి, నువ్వు ఇంటర్ కాలేజియేట్కే ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, ఈయన నేషనల్లో గోల్డ్ కాకపోతే సిల్వరు ఏదో ఒకటి పార్టిసిపేషన్ అయితే చేశాడు కదా, ఇవ్వచ్చు కదా అని చెప్పాడు. వాస్తవానికి ఆ మెడల్స్ కూడా ఎవరికి ఇచ్చారో కూడా నేను ఆ వీడియోలోనే ఉంది, నేను వినిపిస్తాను. అంటే ఎంత క్లియర్గా ఫేక్ చేశారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో దీని వాస్తవం ఏంటనేది నేను ఒకసారి వినిపిస్తాను, చూడండి. ఇక ఒకటి స్పెసిఫిక్ కేసు, ఎందుకంటే ఇది మనకు వచ్చింది. దుర్గయ్య అనేది వ్యక్తి. ఆయన ఏమన్నారు అంటే నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్. ఈయన కేసులో నేషనల్ గేమ్స్లో ఏమైనా మెడల్ సాధించారు అనుకోండి, విచ్ హీ హెస్ డన్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు? నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు తర్వాత మనం ఎవరికి ఇచ్చాము? నెక్స్ట్ ఇక్కడ ఆయన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ 24 సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఫ్రమ్ 6 to 10th February హెల్డ్ ఎట్ జార్ఖండ్, ఆయన అది అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టుకి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు? I have uploaded the certificate
issued by the National Games Punjab 2001 and also Senior National Archery Championship. I have failed to upload. I have failed. ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్టుకి చెప్పింది. I have failed to upload the 32nd National Games 2002 Hyderabad and Visakhapatnam of national competition since I could not secure as on rate of uploading certificates in person to the notification. అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఈయన దగ్గర సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఆయన చేయలేదు. ఆనరబుల్ హైకోర్టుకి మా తప్పు అయింది, నేను అప్లోడ్ చేయలేకపోయినాము. మన నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, గైడ్ లైన్స్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆయన అప్లోడ్ చేయనప్పుడు ఆయనకి ఎట్లా మనం ఉద్యోగం ఇస్తాం? చూశారు కదా. సో వాస్తవం ఏంటంటే ఈ దుర్గయ్య అనే వ్యక్తి తప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను అని స్వయంగా కోర్టులోనే ఒక అంగీకార పత్రం ఇచ్చాడు. అంటే దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వలేదు, ఆ సర్టిఫికేట్ కాకపోతే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారని చెప్తున్నారు అన్నారు కదా. అది మనం చెప్పటం కాదు, స్వయంగా కోర్టుకి ఈ దుర్గయ్య అనే వ్యక్తి ఏం చేశాడు, సో నాది తప్పు అయిపోయింది, నేను ఆ రోజు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో పొరపడ్డాను, నాది తప్పు అని కోర్టులోనే ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించాడు. సో దుర్గయ్యకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అనడానికి ఆయన తప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడు అనేది ఒకటి రీజన్. రెండోది, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఇంటర్ కాలేజియేట్ దానికి దీనికి నువ్వు పార్టిసిపేషన్కే పోస్టులు ఇచ్చావు కదా అన్నాడు. కానీ వాస్తవానికి ఆ రోజు పోస్టులు ఎవరికి ఇచ్చారో కూడా అదే అజయ్ జైన్ వాళ్ళ ర్యాంకుతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకసారి అది కూడా వినండి. దీస్ ఆర్ ద క్యాండిడేట్ సెలెక్టెడ్. ఇప్పుడు ఆయనకి రాలేదు అంటే ఒక 6 అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఈయనకి ప్రయారిటీ 57 వచ్చింది. ఇప్పుడు మనం ఎవరికి ఉద్యోగం ఇచ్చామో ఒకసారి గమనించండి. జేరావు ఎళ్ళగడ్డ, ఆయన ఏమిటి 3rd ప్లేస్ ఇన్ నేషనల్ గేమ్స్ ఖోఖో, ఆయనకి వచ్చింది. ఇంకా ఎవరికి ఇచ్చాము, ఆదినారాయణ బొద్దేటి, ఆయన 3rd ప్లేస్ 33rd నేషనల్ ఖోఖో, ఆయనకి వచ్చింది. తర్వాత ఎల్లా సతీష్, ఆయనకి 3rd ప్లేస్ ఇన్ 37th నేషనల్ గేమ్స్ ఖోఖో, ఇది కూడా నేషనల్ గేమ్స్. నెక్స్ట్ బై రాముకి వచ్చింది, ఆయన కూడా నేషనల్ గేమ్స్ ఖోఖో 33rd. ఇంకా సౌమ్య సుజనికి వచ్చింది 37th నేషనల్ గేమ్స్ ఖోఖో. ఇంకా గంటా సుమంత్కి వచ్చింది 38th నేషనల్ గేమ్స్. వాళ్ళు ప్రయారిటీ చూడండి, 54, 54, 54, 55, 55, 55. ఈయన ప్రయారిటీ చూడండి 57. ఇప్పుడు 55కి ఇవ్వమంటారా 57కి ఇవ్వమంటారా మీరు డిసైడ్ చేయండి. సో విన్నారు కదా, వాళ్ళంతా నేషనల్ గేమ్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళు 6-7 మంది పేర్లు చదివాడు ఆయన. వాళ్ళంతా కూడా ఎవరు, దుర్గయ్య కంటే కూడా ముందున్న వాళ్ళు. దుర్గయ్య ప్రయారిటీ ఆర్డర్ 57, కానీ అక్కడ ప్రయారిటీ ఆర్డర్ 54, 55తో అయిపోయింది, 57 దాకా రాలేదు. ఆయనే అడిగాడు, ఇప్పుడు చెప్పండి 55కి మనం పోస్ట్ ఇవ్వాలా 57కి పోస్ట్ ఇవ్వాలా మీరే చెప్పండి అని చెప్పి స్వయంగా అజయ్ జైన్ అడిగాడు. సో ఈయన చెప్పిన ఇంటర్ కాలేజీలకే పోస్టులు ఇచ్చారు అనేది అబద్ధం. నెక్స్ట్, ఇక అతిపెద్ద ఫేక్ ఏదైతే ఈయన చివరిలో మాట్లాడాడు కదా, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, రూరల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఫెస్టివల్ పార్టిసిపేషన్ అని మాట్లాడాడు కదా, అది ఇప్పుడు ఇచ్చినటువంటి పోస్టులు కాదు. వాస్తవానికి అదే అజయ్ జైన్ చెప్పాడు చూడు, అసలు ఇంటర్ కాలేజియేట్ అనేది ఈసారి లేదు, వీళ్ళు తీసుకోలేదు. మీరు ఒకసారి ఏంటంటే అజయ్ జైన్ చెప్తాడు. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా మనం ఉద్యోగం ఇచ్చాము అనేది ఒక మాట వచ్చింది. యాక్చువల్గా అయితే ఈసారి మనం ఏమైతే జియో ఇష్యూ చేశామో జియో 4లో అసలు ఇంటర్ కాలేజ్ మెడల్స్ కానీ పార్టిసిపేషన్ కానీ వాళ్ళకి మనం ఇవ్వలేదు. క్లియర్లీ ఐ విల్ షో ద జియో ఆల్సో. కానీ అదే జియో 74 ఏమైతే 2012ది జియో ఉన్నింది, 2012 జియో విచ్ వాస్ ఫాలోడ్ ఇన్ 2019 రిక్రూట్మెంట్, అప్పుడు ఇంటర్ కాలేజ్ మెడల్స్ వాస్ కన్సిడర్డ్. ఇంటర్ కాలేజ్ మెడల్స్ కాకుండా దానికి కింద కూడా కన్సిడర్ చేశారు, మీకు చూపిస్తాం. ఇప్పుడు కాదు, ఇది ఏమైతే ఇంటర్ కాలేజ్ అంటున్నారు ఈరోజు కాదు, అసలు 2019లో అయింది. సో విన్నారు కదా, ఈసారి ఇంటర్ కాలేజియేట్ అనేది అసలు తీసుకోలేదు. ఇది గతంలో 2019లో వీళ్ళు తీసుకున్నారు. ఈసారి ఇంటర్ కాలేజియేట్ అనేది అసలు ఏ సర్టిఫికెట్ తీసుకోలే, అన్ని నేషనల్స్ దాంతోనే ఆల్మోస్ట్ పోస్టులన్నీ కూడా ఫిల్ చేసేసారు. ఇంటర్ కాలేజియేట్ అనేది రాలేదు. సో ఇదొక అబద్ధం. ఇక ఇంకోటి, ఈయన చెప్పిన పేర్లు ఉన్నాయి చూసారా, ఈ పేర్లు ఏ సందర్భంలో చెప్పాడో చూడండి. 2019లో గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు వైసీపీ ఏ స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టులు ఇచ్చిందనేది వివరించే సందర్భంలో చెప్పాడు. స్వయంగా ఆయనే చెప్తాడు, ఒకసారి వినండి. ఇంకా ఒకసారి ఇది కూడా ఇంపార్టెంట్, ఇది మన జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ ఏమైతే జియో 74 ప్రకారంగా జరిగిందో
అది ఒక్కసారి మనం ఓన్లీ 3 జిల్లా ఈరోజు శాంపుల్గా మనం ఇస్తున్నాము. అందుకని టైం మన దగ్గర చాలా తక్కువ ఉంది కాబట్టి అవి మనం తీసాము. అక్కడ ఎవరిని సెలెక్ట్ చేశారు? జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, నాట్ మెడల్స్, పార్టిసిపేషన్ 24 మంది ఒక జిల్లాలో అనంతపూర్లో. SGFI పార్టిసిపేషన్ మాకు అయితే తెలీదు, మన వాళ్ళకి అడిగితే ఇది ఏమంటారు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. సో ఇట్ ఈస్ నాట్ సమ్ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్. కానీ సరే అప్పుడు ఉన్న జియో ప్రకారంగా సెలెక్ట్ చేశారు. 66 మందిని సెలెక్ట్ చేశారు. సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 85 మందిని సెలెక్ట్ చేశారు ఒక జిల్లాలో. రూరల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 12 మందిని సెలెక్ట్ చేశారు. విమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు, 3 సెలెక్ట్ చేశారు. ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్ ఈసారి లేదు, అప్పుడు ఉన్నింది, 2 సెలెక్ట్ చేశారు. ఇది ఒక జిల్లా. అదేవిధంగా చిత్తూరు డిస్ట్రిక్ట్, అదేవిధంగా గుంటూరుది. రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంట్కి అడుగుతాము, ఒప్పుకుంటే మనం టోటల్ ఏ విధంగా అప్పుడు చేసినారు అవి అంతా ఉంది. సో దిస్ ఇస్ నాట్ దిస్ థింగ్. సో మా ఈ రిక్వెస్ట్ ఏమంటే, దుర్గయ్య కేసులో కానీ మిగిలిన కేసులో కానీ మనం అన్నీ అప్లోడ్ చేసాం, టోటల్ కరెక్ట్గా జరిగింది యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ. సో విన్నారు కదా. సో అప్పటి జీవో ప్రకారం 2019లో GSWS గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, 2019లో ఎవరిచ్చారు పోస్టులు? గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆ పోస్టులను 3 జిల్లాలు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళు ఎవరికి ఇచ్చారా పోస్టు? కాలేజియేటు, ఇంటర్ కాలేజియేటు, సీనియర్ ఇంటర్ కాలేజియేటు, చివరికి ఫెస్టివల్ అంటే సంక్రాంతి లాంటి సందర్భాల్లో ముగ్గుల పోటీలో లేకపోతే చిన్న చిన్న ఆటల పోటీలో పెట్టి సర్టిఫికేట్ ఇస్తారు చూసారా? ఆ ఫెస్టివల్ పోటీ సర్టిఫికేట్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? గ్రామ వార్డు సచివాలయం. కానీ దీన్ని ఏం చేశారు వీళ్ళు? వీళ్ళకు అనుకూలంగా ఎలా మార్చారు? ఏదో ఒకటి నువ్వు ఇంటర్ కాలేజియేట్గా ఇస్తున్నప్పుడు నేషనల్ వాడిన వాళ్ళకి ఎందుకు ఇవ్వని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ వైసీపీకి ఇచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ స్పోర్ట్స్ పోస్టులన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చింది అన్నట్టుగా మిస్లీడ్ వచ్చే విధంగా వీడియోని ఎంత చక్కగా కట్ చేసి పేస్ట్ చేసుకున్నారో చూసారా? అందుకని నేను చెప్పా, వైసీపీ అబద్ధాలను ఎంత స్పీడ్గా ప్రచారం చేస్తుందంటే ఎవరు కూడా ఈ గ్రామ వార్డు సచివాలయ పోస్టుల గురించి మాట్లాడరు. స్వయంగా 3 జిల్లాల్లో ఇచ్చినటువంటి పోస్టులను ఆ శాప్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని దుమ్ము దులుపు బయటికి తీసి పరిశీలిస్తే అసలు వైసీపీ హయాంలో ఎవరికి ఇచ్చారని పరిశీలిస్తే బయటకు వచ్చిందే ఇది. కానీ ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టుగా క్రియేట్ చేసి ఒక వీడియోని వేశారు. ఇది సోషల్ మీడియాలో కాపీ పేస్ట్ బ్యాచ్ అనుకుంటా. చూడండి మీరు, నేను అక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూసారా? కాపీ పేస్ట్ బ్యాచ్ అనుకుంటా. అదే వీడియోని అదే మ్యాటర్ పెట్టి పాపం వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారు. అంటే ఫేక్ని ఎంత చక్కగా చేయొచ్చు అనడానికి వైసీపీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక విషయాన్ని మెచ్చుకోవాలా, ఫేక్ని చాలా పగడ్బందీగా కనిపెట్టలేనంతగా చేసే నైపుణ్యం వైసీపీ పార్టీకి ఉంది. కాకపోతే ఈరోజు డిజిటల్ యుగం, అన్నీ ఒక్కసారి అధికారులు ఏం మాట్లాడారు అనేది ఇలా బయటకు తీస్తే అలా వచ్చేస్తుంది, లేదా గూగుల్ ఎలా కొడితే అలా వచ్చేస్తుంది. కాబట్టి వైసీపీ నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా నేడు జెన్జెట్ యుగంలో ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో పాపం వైసీపీ ఫేక్ ఆటలు చాలు. ఇప్పుడు నేను ఎలా అయితే దీన్ని ఒక అధికారి మాట్లాడిన వీడియోని ఒక 10 నిమిషాలు చూస్తే నాకు వీళ్ళ భాగవతం మొత్తం అర్థమైపోయింది. సో ఇలాగా సరే కొంతమందిని మిస్లీడ్ చేయగలుగుతున్నారేమో, కానీ వాస్తవాలు ఏంటనేది కూడా ప్రజలకు తెలుసు. సో అందుకనే మొదట్లోనే చెప్పా, వైసీపీ ఎంత చక్కగా ఫేక్ చేయగలుగుతుందంటే వాళ్ళు చేసినంతగా మరొకరు చేయలేరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ డిఎస్సిలో ఈ దుర్గయ్య అంశాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టి వాళ్ళు చూపించిన ఈ వీడియోనే. సో మీరు చూశారు కదా. సో వైసీపీ ఫేక్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.